ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రేవంత్ తుగ్లక్ పాలన చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఐటీ కంపెనీలు తీసుకురావాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఎలా పెడుతుందని ప్రశ్నించారు. ప్రజలంతా ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. గ్రామాల మధ్యలో డంపింగ్ యార్డు పెడితే ఉపేక్షించేది లేదన్నారు. డంపింగ్ యార్డు ప్రతిపాదనను సర్కారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా పరిసర గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. డంపింగ్ యార్డు వద్దు, పచ్చని పొలాలు ముద్దంటూ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు అంజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఆ నియోజకవర్గంలో సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ పెడుతున్నారు. గ్రామాల మధ్యలో, మంచి పొలాల మధ్యలో సారవంతమైన భూములు ఉన్న దగ్గర పెడుతున్నారు. దీనికి మేమంతా వ్యతిరేకం అని చెప్పి ఈరోజు గ్రామాలలో అందరూ కూడా గొంతెత్తి ప్రభుత్వానికి వాళ్ళ వేదనను, వాళ్ళ గొంతును వినిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ నుండి కలెక్టరేట్కి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ ఆలోచనను విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిద్ధాపూర్ గ్రామస్తులకు అందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోరికను మన్నించి గ్రామాలకి దూరంగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం.